తర్వాత ఇంకా మిగతా టీఆర్ఎస్ నేతలు కూడా వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలిపారు, ధైర్యం చెప్పారు. సో మనతో పాటు ఇక్కడ మహిళా రైతులు ద్వారా అంటే వీళ్ళు కూడా అందరూ భూములు ఉన్నాయి, వీళ్ళను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళ బాధ, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఏమంటారు? మరి నాకు పట్టా పాస్బుక్లు కావాలన్న. ప్రభుత్వము ప్రాజెక్టు కోసం, బుల్లెట్ ట్రైన్ కోసం భూములు కావాలి, అవి మే భూములు కావాలంటుంది. అవి మా భూములు అన్న, మేము ఎందుకు ఇస్తాం? మా 4 తరాల నుంచి మేము ఉన్నాం కబ్జా మీద, మేము ఎందుకు ఇస్తాం? మా తాత ముత్తాతల నుంచి ఉన్నది, 70-80 ఏళ్ళ నుంచి మేము ఆ కబ్జా మీద ఉన్నాం. మేము ఇయ్యమన్నా, ఇయ్యం. మాకు పట్టా పాస్బుక్లే కావాలి. పెన్షన్ వేస్తే ఏమైంది? పెన్షన్ వేస్తే ఆ దౌర్జన్యంతో వేసిండు కానీ ఒక నోటీసు పంపించిండా, ఒకటే అదేంది ఏదైనా ఇంత పేపర్ పంపించిండా, ఫస్ట్ చెప్పిండా, లేకుంటే అదేంది కలెక్టర్ నుంచి చెప్పిండా, ఆర్డీఓ నుంచి చెప్పిండా? ఆయన చెప్పలేదు కదా. అది దౌర్జన్యం కదా, రైతుల మీద అన్యాయంగా చేయడం. ప్రభుత్వానికి సహకరించాలి కదా అంటారు. ఎవరు? మేము ఎందుకు సహకరిస్తామన్నా? రైతులం మేము ఎందుకు సహకరిస్తాం? మా భూములు పోతుంటే మా కడుపు మసలేదా? మా ఉసురు ముట్టాలా వాళ్ళకి? పోలీసులు ఏమన్నా అంటే మేము మా డ్యూటీ మేము చేసుకుంటున్నాం అంటారు. ఎట్లా, ఏ విధంగా చేసుకుంటారు వాళ్ళ డ్యూటీ? తప్పు కాదా? 80 ఏళ్ళ నుంచి చేసిన కబ్జా మీద ఉన్నాం మేము. ఎంత అన్యాయం చేస్తుడో అంత అన్యాయం చేస్తుండు. ప్రకాష్ గౌడ్ 4 సార్లు గెలిపించినామన్నా. మా ఊరికి వచ్చి నాకు ఓటే ఇది, నేను పట్టా పాస్బుక్లు ఇప్పిస్తా అని చెప్పిన ప్రకాష్ గౌడ్ ఇవాళ ఎందుకో రాకపోయే. 10 రోజుల నుంచి మేము నిహారణ దీక్ష చేస్తున్నప్పుడు ఎందుకు ఒక్కసారి కూడా ఎందుకు? మాకు కావాలి, మాకు పట్టా పాస్బుక్లు. మా తాతల బొందలు ఉన్నాయి, మా అవ్వల బొందలు ఉన్నాయి. అందులో అన్ని మా బతుకులే దాని మీద. మా పిల్లలను చదువులే, చదువులేదు. మేము వ్యవసాయం చేసుకొని కట్టుతాం. మేము కూరగాయలు పండిస్తాం, అన్ని పండిస్తాం, పట్నం పండిస్తాం. ఇష్టము అలా పండిస్తాం. మా పిల్లలకు చదువుతాం సార్. మాకు ఫస్ట్ కానీ మా భూములు మాకు అట్లాంటి సార్. కొడుకులు ఒక బిడ్డ నాకు, 2 కొడుకులు ఒక బిడ్డ నాకు. మేమేమనేది మా భూములు మాకు కావాలి. మాకు ఏవి ఇచ్చినా మాకు ఏ వద్దు, మా భూములు మాకు కావాలి. ఎందుకంటే మేము మా అత్త మా ముసలి వాళ్ళకి చేస్తారు కాబట్టి మేము ముగ్గురము. మాకు ఎకరాల మేము ముగ్గురమైన ఎట్లా బతకాలి? మేము మా పిల్లలు మేము ఎట్లా భవిష్యత్తు, మేము వాళ్ళ భవిష్యత్తు మేము ఎట్లా చూసుకోవాలి? వాళ్ళకి చదువులకే ఇప్పుడు మేము సంపాదించి కష్టపడింది కూడా సరిపోతలేదు. ఇప్పుడు భద్రగానంగా వచ్చి మా భూములు మాకు తీసుకుంటా అంటే మేము ఎట్లా చేయాలి? మా తాతల నాటి నుంచి వస్తున్నాయి. ఆడికెళ్ళి మా మామల తరపున మేము 3 తరాలు అయినాయి. 3 తరాల నుంచి నడుస్తూనే ఉంది మాకు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మాది మా కావాలంటే అని గుంజుకుంటా అంటే మళ్ళీ మా పిల్లలు పిల్లలకు మళ్ళీ పిల్లలు పెళ్ళిళ్ళకు కూడా వచ్చిర్రు. మరి ఆయనతో భూమి గుంజుకుంటే మళ్ళీ పిల్లల పెళ్ళిళ్ళు ఏం పెట్టి చేసుకుందాం? మేము గితగిడ భూమి కూడా అమ్ముకోలే. మేము అమ్ముకుంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చి మీరు గుంజుకుంటామంటే మరి మేమేం చేయాలి? మళ్ళీ కూలి పోయేటోళ్ళం కాదు, 4 ఓట ఇగో నడుము పెట్టుకున్నాం, ఇగో నడుము పట్టు పెట్టుకున్నాం. మేము ఇంత బాధపడుతున్నాం. కాళ్ళ నొప్పులతోటి నువ్వు వచ్చి గుంజుకుంటా అంటే మేము ఎట్లా ఉడుక్కుంటాం రా? అదే ఆడు ప్రకాష్ గౌడ్ వచ్చి ఓటేపించుకొని 4 ఏళ్ళు వచ్చి ఓటేపించుకొని ఏమన్నాడు? ధర్మం తిని ఏమన్నాడు? మీకు పాస్బుక్లు ఇప్పియకుంటే మీ చెప్పులు మా మెడకి వేయాలి అన్నాడు. ఇది రవిచంద్ర, మనం సో అందరూ బాధపడుతుంది. ఆ భూములు 80 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఒకవేళ కావాలంటే మాకు ఇన్ఫర్మేషన్ అడనగా వచ్చి కంపెనీ వస్తున్నారు. సో ఇది న్యాయం కాదు. ప్రభుత్వానికి మా ఉసురు దాక్కుతుంది, ప్రభుత్వానికి మా ఉసురు దాక్కుతుంది, పాపం దాక్కుతుంది అనేది వీళ్ళు శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ బాధ, వాళ్ళ వేదన అది ఎంతోమంది కొంత మాట్లాడడం హార్ట్ అటాక్ లాంటి, అంటే గుండె దడ కూడా వాళ్ళకి నిద్ర పట్టడం లేదట. రాత్రంతా మొన్న అసలు నిద్రపోలేదని కొంతమంది పెద్దవాళ్ళు ఇప్పటిదాకా మనతో మాట్లాడారు. అంటే ఒక టెన్షన్ వాతావరణం అయితే ఈ యొక్క గ్రామంలో అయితే నెలకొల్లింది. ఎందుకంటే భూములు వేరే అంటే అది వేరు, కానీ భూములు అనేది ఒక సెంటిమెంట్, హృదయానికి సంబంధించింది. సో ఈ భూములు కోల్పోవడం వల్ల వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే సబితా ఇంద్రారెడ్డి వచ్చి మేము అండగా ఉంటామని అయితే ఒక
మాట చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఈ ఆందోళన వృద్ధి చేస్తాం, కేసీఆర్ దృష్టికి కూడా ఇవి తీసుకెళ్తాం, బీఆర్ఎస్ తరఫున వీళ్ళకి అండగా ఉంటున్నామన్న పరిస్థితి. ఇది ఈ గ్రామానికి సంబంధించిన ఏదైతే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు సంబంధించి భూములు కోల్పోతున్న యొక్క రైతుల యొక్క మనోవేదన, బాధ.